ఫుడ్ సేఫ్టీ విషయంలో టీవీ9 గట్టి సంకల్పంతో ఉంది. హోటల్స్, ఫుడ్ సెంటర్స్ వ్యవహారంపై వరుస కథనాలను ప్రసారం చేస్తూ ప్రజల్లో అవగాహన పెంచుతోంది. ఇక ప్రభుత్వ యంత్రాంగం కూడా ప్రజారోగ్యంపై దృష్టి పెట్టింది. హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హోటల్స్ లో ఆకస్మిక తనిఖీలు చేశారు. అక్కడ ఆహార పదార్థాలను తయారు చేస్తున్న విధానం చూసి ఆగ్రహంతో ఊగిపోయారు. యాజమాన్యంపై యాక్షన్ కు సిద్ధమయ్యారు. పక్కా వ్యాపార ధోరణితో ఆహారాన్ని కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి పలు హోటల్స్, రెస్టారెంట్స్. బొత్తిగా నాణ్యత ప్రమాణాలు పాటించకుండా అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయి. హైదరాబాద్లో కల్తీ ఆహారం తిని ఆసుపత్రి పాలవుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రజారోగ్యం దృష్ట్యా ఆహార కల్తీపై అధికారులు తీసుకుంటున్న చర్యలపై టీవీ9 ఎప్పటికప్పుడు కథనాలను అందిస్తోంది. ప్రజలను జాగృత పరుస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలోని చాలా హోటల్స్ లో డిన్నర్ ఏరియా అద్భుతంగా ఉంటుండగా కిచెన్ ఏరియా అపరిశుభ్రంగా, దుర్గంధంగా దర్శనమిస్తున్నాయి. ఈ మాట చెప్తుంది మేం కాదు, సాక్షాత్తు హైదరాబాద్ మేయర్. నగరంలోని పలు హోటల్స్ లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీలు చేశారు. ఖైరతాబాద్, లక్డీ కప్పుల్లోని హోటల్స్ లో ఆహారాన్ని వండుతున్న తీరును చూసి అవాక్కయ్యారు. ఆమె పరిశీలించిన ఏ ఒక్క హోటల్లోనూ కిచెన్స్ శుభ్రంగా లేవు. రా మీట్ కూడా కొన్ని మ్యారినేట్ చేస్తున్నాయి, కొన్ని మ్యారినేట్ చేయకుండా ఐ కెన్ సీ దట్ వాటర్ కమ్ అవుట్ ఆఫ్ దట్. అంటే అది ఎన్ని రోజులు చికెనో మనకైతే తెలియదు. మొఘల్ రెస్టారెంట్, సెన్సేషన్ సినిమా థియేటర్, డైనీహిల్ రెస్టారెంట్ లో మేయర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఫ్రీజర్లో ఎప్పుడో వండిన చికెన్ను, రా చికెన్ను చూసి షాక్ అయ్యారు. ఒకే ఫ్రీజర్లో వెజ్, నాన్ వెజ్ ఐటమ్స్ స్టోర్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హోటల్ కిచెన్స్ లో అనేక సార్లు వాడిన వంట నూనెను గుర్తించారు మేయర్. ఆ నూనె నల్లగా మారిపోయినా మళ్లీ అదే వాడుతున్న కిచెన్ సిబ్బందిపై విజయలక్ష్మి మండిపడ్డారు. నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటల్స్, మండీలపై చర్యలు తీసుకుంటామన్నారు మేయర్. ఇవాళ రెస్టారెంట్సే కాదు, ఈ హై రిస్క్ బిజినెసెస్, ఈ రెస్టారెంట్స్ ఇవన్నీ ఇవే కాదు, మేము రాబోయే రోజుల లోపల మెస్లు, స్టూడెంట్ హాస్టల్స్లు, లేడీస్ హాస్టల్స్ అంతా, లేడీస్ అండ్ మెన్స్ హాల్, ఎంటైర్ ఫుడ్ ఇండస్ట్రీ పైన ఇవాళ మేము ఫోకస్ పెడతామండి. తప్పకుండా ఇట్లాంటివి చేసి ఒకవేళగిన ఏదన్నా మాకు తప్పు అనిపిస్తే మాత్రం మేము కంపల్సరీగా సీజ్ చేయడానికి కూడా ఎక్కడ పోము, షట్ డౌన్ చేపిస్తాం. మేయర్ ఆదేశాలతో హోటల్స్లోని వంట నూనె, ఆహార పదార్థాలను ల్యాబ్కు పంపించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా హోటల్స్పై చర్యలు తీసుకున్నారు. ఈ హోటల్స్పై తీసుకునే యాక్షన్ మిగతా హోటల్స్కు గుణపాఠం అవుతుందంటున్నారు అధికారులు.